హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ కర్రీ. బీరకాయను మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. బీరకాయలో పాలు వేసుకోవచ్చు, పప్పు వేసుకోవచ్చు, బీరకాయతో చట్నీ చేసుకోవచ్చు. నేను బీరకాయలో పాలు పోసి ఎలా కర్రీ చేయాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆల్రెడీ చేసి వీడియో పెట్టాను. ఇప్పుడు మాత్రం నేను సింపుల్గా బీరకాయ కర్రీని చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది తప్పక. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 500 గ్రాముల బీరకాయలు తీసుకున్నాను, అంటే అర కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఈ బీరకాయల్ని మనం ముందే శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తం ఈ విధంగా పీలర్ సహాయంతో తీసేసుకోవాలి. మనం ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం ఎక్కువ కాకుండా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఈ బీరకాయ పొట్టుని మనం పారవేయకుండా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ముందు వీడియోలో చేసి పెడతాను ఈ పచ్చడి అనేది. చూడండి, ఈ విధంగా మనం మొత్తం పీల్ చేసుకోవాలి. చూడండి, మనం అర కేజీ తీసుకున్నాం కాబట్టి ఇంతే వచ్చింది పొట్టు. దీన్ని అనేది మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బీరకాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వండుకుంటే మనకు త్వరగా ఉడికిపోతుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలానే కొద్దిగా జీలకర్ర వేసి రెండింటిని వేయించుకోవాలి. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అలానే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. వీటిని మనం కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కరివేపాకు రెమ్మలు, అలానే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మనం శనగపప్పు, మినపప్పు కూడా పోపులాగా వేసుకోవచ్చు అండి. ఇక నేను వేయట్లేదు. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బీరకాయ కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం చపాతీలో కానీ వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. చూడండి, మనకు ఆల్మోస్ట్ 50% వరకు ఉడికిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటాలు మనం చిన్నగా కట్ చేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది, మనకు ఎక్కువ టైం పట్టదు. టమాటాలు కూడా మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకోవాలి. చూడండి, మనకు టమాటా కూడా ఉడికిపోయింది. ఒకవేళ ఉడికిపోకపోతే మళ్ళీ 1 to 2 మినిట్స్ వరకు అలానే ఉంచుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. కారం, ఉప్పు మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ని నేను గ్రేవీ కోసం వేస్తున్నానండి. మీకు గ్రేవీ అవసరం లేదు, గట్టిగా ఉండాలనుకుంటే వాటర్ అవసరం లేదండి. అలానే ఉంచుకున్నా సరిపోతుంది. ఇలా వేయడం వల్ల మనకు కొద్దిగా గ్రేవీ అనేది వస్తుంది. దీన్ని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలానే ఉంచాలి. ఇలా 2 నిమిషాలు అలానే ఉంచడం వల్ల మనకు వాటర్ అనేది ఇంకేసి మనకు బీరకాయ కూడా కరెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా వేడివేడిగా బీరకాయ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్లో మరిన్ని కొత్త వీడియోలు చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.